మనమే అవకాశం ఇచ్చాం అలా అవడానికి కారణం ప్రజలు. అందుకనే మీ ద్వారా ప్రజలు కోరుతున్నా. వ్యవస్థ ఇవాళ ఎలా అయిపోయిందంటే అంటే ఇంటర్నేషనల్ మాఫియాను కూడా మేనేజ్ చేసే కెపాసిటీ జగన్ ప్రభుత్వానికి వచ్చిందంటే ఏ స్థాయికి అతను లెవెల్ వెళ్ళిపోయిందో మనం తెలియజేయాలి ప్రజలకి. ఒక కంటైనరు అన్యాయంగా డ్రగ్స్తో విశాఖపట్నం పోర్టుకు వచ్చిందంటే మనం ఏమనుకోవాలి? అంటే ఎక్కడో బ్రెజిల్లో ఉన్న ప్రభుత్వాన్ని మేనేజ్ చేసి అక్కడ కంటైనర్ అక్కడ లోడ్ చేసి మరి ఏమని స్టాంప్ వేసారో నాకు అర్థం కావట్లేదు. ఏమో మందులు స్టాంప్ వేసి ఉంటారు, ఇది చాలా అవసరం ఈ రోగులకి అని చెప్పి దాంట్లో రకరకాల కెమికల్స్ మిక్స్ చేసి వైజాగ్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చారంటే అంతే. హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, గవర్నమెంట్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. చిన్న చిన్న దేశాలు ఏమున్నాయండి, విదే సోమాలియా చిన్న చిన్న దేశాలు ఉంటాయి, వాళ్ళకి ఏం లేదు, ఒక 300 కోట్లు కూడా ఇవ్వక్కర్లేదు, 100 కోట్లు ఇస్తే మొత్తం పడుకుని పోతారు జగన్మోహన్ ఆ దేశ ప్రెసిడెంట్. అలాంటి దేశాలు ఉన్నాయి ఇప్పుడు మనకి. కానీ చెప్పలేము మన పాపం, అది మనం అనకూడదు. కానీ చాలా దేశాలు ఎవరు డబ్బులు ఇస్తే వాడికి మోకరిల్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లు నడవాలంటే విపరీతమైన డబ్బు కావాలి, వాళ్ళు కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. మినరల్స్ ఉంటాయి, ఆ మినరల్స్ కూడా ఇటువంటి మాఫియా ముఖ్యమంత్రులు ఉన్న చోట వీళ్ళ నాయకులు వెళ్ళి అక్కడ గ్రాబ్ చేసి డబ్బు సంపాదించి వాళ్ళకు ₹1 ఇస్తే వీళ్ళు ₹100 కొట్టేస్తారు. ఇంటర్నేషనల్ డాన్ అంటారు డెఫినెట్ గా. లేకపోతే మీరు బ్రెజిల్ నుంచి ఎలా వచ్చిందండి కంటైనర్? ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. మరి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ధైర్యం సరిపోతుందని నేను అనుకోను. అన్ని ఎంక్వైరీ చేసి ఆఖరిని అవినాష్ గారిని ఎలాగైతే అరెస్ట్ చేయలేదో ఇది కూడా మనం ఏం చేయలేము, ఇదంతా రకరకాల డ్రగ్స్ మిక్స్ చేస్తారు, ఇది మనం కనుక్కోలేమని చెప్పేశారు. ల్యాబ్లో కూడా దొరకట్లేదు, ఇది ఒక్కైనా తెలియదు ఏమో తెలియదు అని చెప్పేస్తే అయిపోయింది క్లోజ్. సార్ నిన్న బస్సు యాత్ర స్టార్ట్ చేసిన సందర్భంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బాబాయిని చంపారు అన్నది తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఎవరు చంపారో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని చెప్తున్నారు ఆయన. ఆయనకి ఏదైనా చెల్లమ్మలను కూడా నేను చదివాను, పేపర్ ఒకటి చదివాను, అతనికి ఏదైనా కష్టం వస్తుంది ముందంటే ముందు దేవుడి మీద చేస్తాడు. ఆ కష్టాన్ని దేవుడు తీర్చేస్తాడు అనుకుంటాడు మనసులో, కానీ దేవుడు అన్ని కౌంట్ చేస్తాడు ఎప్పుడొకప్పుడు, దాన్ని తూకం వేసి అనకూడదు కానీ ద్రోహం తీరుస్తాడు ఎప్పుడొకప్పుడు. మీకు అర్థమైందా? మనం అనుకుంటే సరిపోదు, భగవంతుడు అనేవాడు వాచ్ చేస్తాడు, డెఫినెట్ గా దానికి రోజు వస్తుంది. రేపు పొరపాటున బాబాయిని చంపలేదని అనుకుంటే కేసు మీరు ఎందుకండి ఇన్ని రోజులు గవర్నమెంట్ లో ఉన్నారు, ఎవరు చంపాడు వాడిని ఎందుకు పట్టుకోలేకపోయారు? మీరు పట్టుకోవాలి కదా, నీకు దమ్ము అన్ని ఉన్నాయి, నువ్వే చెప్తావు సింగిల్ గా వస్తా సింహం అని. మరి నువ్వేం చేసావు? నీ బాబాయ్ చంపడం నీకు అంత ప్రేమ ఎందుకు పట్టుకోలేకపోయావు? నీ చెల్లి ఎందుకు అంత బాధపడుతుంది? నా అన్నయ్య నన్ను మోసం చేస్తున్నాడు, అంతకుడు రక్షిస్తున్నాడు అని చెప్పినప్పుడు నీకు నిజంగా సిగ్గు ఎక్కువ ఉంటే నువ్వు పట్టుకొని ప్రూవ్ చేయి ప్రజలకి, అప్పుడు నువ్వు హీరో అవ్వు. అంతేగాని నువ్వు అన్ని చేసేసి నువ్వే ఆ దేవుడు చూసుకుంటాడంటే అయిపోతావు. నీకు టైం వస్తుంది, ఏదో టైం రావాలి కదా ఎవరికైనా. ఇంకా సార్ ఏ ట్రిక్ అయినా ఒకసారి పనిచేస్తుంది సార్ ఎవరికైనా, రెండోసారి పనిచేయదు. అది బస్ యాత్ర లేదు, సైకిల్ యాత్ర లేదు, ప్రజల యొక్క ఆల్రెడీ మనసులో ఏదైతే ఉందో అవసరమైతే సైకిల్ యాత్ర చేయమనండి, పనికొస్తుంది. ఎక్కడైనా కష్టపడతానని చెప్పి నమ్ముతారు. అందువల్ల డెఫినెట్ గా మా సైకిల్ ఆ బస్ కన్నా ఫాస్ట్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు యూరోప్ వెళ్తే సైకిల్ మీద తిరగాలి, సిటీల్లో కార్లు వేసుకొని తిరిగిదామంటే అవ్వదు. అక్కడ ఎక్కడో చోట కార్ పార్క్ చేసేయాలి, తక్కువ ఆడు పబ్లిక్ మనం వీధిలో పెట్టాం, అక్కడక్కడ సైకిల్ పాయింట్ 2-3 పెట్టారు, మళ్ళీ తీసినట్టున్నారు. దాన్ని మీకు కావాల్సిన సైకిల్ ఒక కాయిన్ ఉంటే కాయిన్ అందులో వేసి ఓపెన్ అయిపోతే దాన్ని తీసుకెళ్ళిపోవడం కార్ అక్కడ ఆఫీస్ యూరోప్ లో. సో అందుకని యూరోప్ లో సైకిల్ మీరు ఎక్కడికి వెళ్ళినా చాలా మంది వెళ్ళి ఉంటారు యూరోప్, ఎక్కడ చూసినా సైకిల్ మనకి కార్లు ఎలా లైన్లో ఉంటాయి, మోటార్ సైకిల్ ఇక్కడి నుంచి ఒక పెద్ద లైన్లు ఉంటాయి ఏ మార్కెట్కి వెళ్ళినా.